యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉన్నారు కదా? అలాగే ఈ యొక్క మంచి దినాన్ని దేవుడు మనకి ఇచ్చారు కదా. ఎంతోమంది ఈ దినం చూడాలని ఆశ కలిగిన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది మరణిస్తున్నారు కదా. ఈ రోజున మనం సజీవులంగా ఉన్నామంటే కేవలం యేసయ్య కృపే కదా. ఆయన కృప మాత్రమే మనల్ని బ్రతికించింది. నిజంగా మన చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితులు, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం క్షేమంగా మరి సురక్షితంగా అలాగే సజీవంగా ఉండడానికి గల కారణం యేసయ్య కృపే, ఆయన ప్రేమే. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ప్రియ దేవుని పిల్లలారా, దేవుణ్ణి మనము ఘనముగా బలముగా స్తుతించవలసిన వారమై ఉన్నాం. అలాగే దేవుని యొక్క వాగ్దానాలు వింటూ ఉదయమే దేవుని మాటలు వింటూ మీరెంతగానో ధైర్యపరచబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాం. ఈ దినము కూడా దేవుడు నీతో మాట్లాడాలని, చక్కటి వాగ్దానం ద్వారా నిన్ను బలపరచాలని ఆయన ఆశపడుతున్నారు. మీరు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు కదా. అలాగే మరి ఈ ఉదయం ఏం వాగ్దానం ప్రభు తీసుకొచ్చారో చూద్దామా? మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. ఆయన ప్రభు మాట్లాడుతున్న మాట, ప్రభు స్వయంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ప్రియ దేవుని పిల్లారా, ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క మాట ఎవరికి ఇస్తున్నారో తెలుసా? ఇద్దరు గ్రుడ్డివారితో దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట. ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి సువార్త ప్రకటిస్తున్న దినాల్లో వారు యేసయ్య సువార్త ప్రకటిస్తూ ఆయన వెళుతూ ఉన్న సందర్భంలో ఇద్దరు గ్రుడ్డివారు యేసయ్యను వెంబడించి యేసయ్య దగ్గరకు వెళ్ళి ఆయనను అడుగుతున్నారు, ప్రభువా మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కరుణించు అని ప్రార్థిస్తూ ఉన్నారు, అడుగుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారితో అడిగిన మాట ఏంటంటే, ఆయన అంటున్నారు, మరి మీరు గురుడ్డివారు కదా, మరి మీకు చూపు నేను ఇవ్వగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగినప్పుడు, మరి వారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మేము నమ్ముతున్నాం అని చెప్పినప్పుడు యేసయ్య తిరిగి వారితో అంటున్న మాట ఏంటంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రుడ్డి వారితో పలుకుతున్న మాట ఇది. ప్రియ దైవ జనమ, నిజమే, గ్రుడ్డి వారికి యేసయ్య మీద చాలా నమ్మకం ఉంది. వారు అంటున్నారు, మరి ప్రభువా నువ్వు మాత్రం మా యొక్క కళ్ళు తెరవగలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నామని యేసయ్యతో చెప్తున్నారు. అది అసాధ్యమైన కార్యమే. కళ్ళు రావడం అనేది అది అసాధ్యమైన కార్యమే. కానీ వారు యేసయ్యతో చెప్తున్నారు, ప్రభువా నువ్వు మాకు కళ్ళు ఇస్తావని మేము నమ్ముతున్నాం ప్రభువా అని యేసయ్యతో చెప్తున్నారు. ప్రియ దైవ జనమ, ప్రియ దేవుని పిల్లారా, ఒక గ్రుడ్డి వారికి దేవుని పైన ఎంతో నమ్మకం ఉంది. ఆ కార్యం వారి జీవితంలో దేవుడు చేస్తాడని అంతగా నమ్మారు. మరి మీరు నమ్మగలుగుతున్నారా దేవుని యొక్క కార్యాన్ని? నీ జీవిత స్థితిని ప్రభు మార్చగలడని మీరు నమ్ముతున్నారా? నీ పరిస్థితులు దేవుడు చక్కపరచగలడని నువ్వు నమ్మగలుగుతున్నావా? చెదరిపోయిన నీ జీవితాన్ని దేవుడు కట్టగలిగిన సమర్థుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? అలాగే నీ జీవితంలో మరి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వగలిగిన దేవాది దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? అలాగే శూన్యమైపోయిన నీ జీవితాన్ని ఆయన తిరిగి నిర్మించగలడని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఎడారిగా మారిపోయిన నీ జీవితాన్ని ఆయన మరి ఆశీర్వదించగలిగిన దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, మరి భయంకరమైన వ్యాధి నీ దేహంలో ఉంది, మరి దేవుడు నిన్ను స్వస్థపరచగలడని నువ్వు నమ్మగలుగుతున్నావా? భయంకరమైన ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు,
అప్పులైపోయినాయి. ఎక్కువ వేలాది లక్షలాది రూపాయలు అప్పులు భారం నీ పైన పడుతుంది. మరి అటువంటి అప్పుల బాధ నుంచి యేసయ్య నిన్ను విడిపించగలిగిన దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? అలాగే ప్రియ దేవుని పిల్లలారా, నీ వ్యాపారంలో దేవుడు నిన్ను దీవించగలిగిన దేవాది దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? నీ చేతి పనులను దేవుడు దీవించే దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? అలాగే ప్రియ దైవజనమ, భయంకరమైన శ్రమలో నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను తప్పించగలిగిన దేవాది దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఈ ఉదయకాలం ప్రభు నిన్ను అడుగుతున్నారు నాన్న, నువ్వు నమ్మగలుగుతున్నావా? నీ యొక్క మరి పరిస్థితులన్నీ చక్కపరచగలిగిన వాడు యేసయ్య ఒక్కడే కదా. ఆయన మాత్రమే మన పరిస్థితులను మార్చే దేవుడు కదా. ఆయన నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరిచే దేవాది దేవుడు కదా. ప్రియ దైవజనమా, చూడండి, ఒకవేళ నీ జీవితంలో వివాహం జరగడం అది అసాధ్యమై ఉండొచ్చు, కానీ నీ దేవుడు నీకు వివాహం జరిగించగలిగిన దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? వివాహం అయింది, బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్లు చెప్పారు, కానీ నీ దేవుడిని నువ్వు నమ్మగలుగుతున్నావా? నీ దేవుడు ఖచ్చితంగా నీ గర్భాన్ని తెరుస్తాడని, నీకు చక్కటి బిడ్డలను దేవుడు ఇవ్వగలిగిన దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? నీ యొక్క గర్భం మృతతుల్యమైపోయింది, ఏమాత్రం బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదు, అయినా కూడా నీ దేవుడు నీకు బిడ్డలను ఇవ్వగలిగిన దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? ప్రియ దైవజనమా, ఈ యొక్క ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఎన్నో దినాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఎన్నో దినాలుగా దేవుని యొక్క మందిరానికి వెళుతున్నావు, ప్రతి దినము మరి దేవుని సన్నిధిలోనే గడుపుతున్నావు, కానీ ఆయన పైన నమ్మకం నీకుందా? ఆయనను విశ్వసిస్తున్నావా? ఆయన నీ జీవితంలో నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచగలిగిన దేవాది దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? మారాగా మారిపోయిన నీ జీవితాన్ని ఆయన తిరిగి మధురంగా మార్చగలిగిన శక్తివంతుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, అలాగే ఒకవేళ నీ యొక్క దేహంలో నీకు అవయవాలు కుళ్ళిపోయి ఉండొచ్చు, చెడిపోయి ఉండొచ్చు, కానీ దేవాది దేవుడికి నూతనమైన అవయవాలు ఇవ్వగలిగిన దేవాది దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు కూడా గుడ్డితనంతో, మూగతనంతో, చెవిటితనంతో నువ్వు కూడా బాధపడుతున్నావేమో, పక్షవాయు రోగంతో బాధపడుతున్నావేమో, దేవుడు నిన్ను కూడా ముట్టగలిగిన దేవాది దేవుడని, నీకు సంపూర్ణ స్వస్థత దేవుడు ఇవ్వగలిగిన దేవుడని, నూతనమైన అవయవాలు నీకు దేవుడు ఇవ్వగలిగిన దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? ప్రియ దైవజనమా, చూడండి, ఆ గుడ్డివారు దేవుణ్ణి నమ్మారు. మరి వారు అంటున్నారు, అయ్యా మేము నమ్ముతున్నాం నిన్ను, మాకు కళ్ళు నువ్వు ఇవ్వగలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభువా అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు వారితో, మీ నమ్మకం చొప్పున మీకు కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాలం నువ్వు కూడా అదే నమ్మికతో ఉన్నావా? నీ పరిస్థితులు మరి ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపరుస్తాడని నమ్మకంతో ఆయన కృప కోసం ఎదురు చూస్తున్నావా? నీ దేహంలో భయంకరమైన రోగం ఉంది, అయినా డాక్టర్లు వల్ల కాదని విడిచిపెట్టారు, అయినా నీ దేవుడు నిన్ను బాగు చేస్తాడని, స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మకంతో ఎదురు చూస్తున్నావు కదూ. మరి దేవుడు అంటున్నాడు, నీ నమ్మకం చొప్పున నీకు కలుగునుగాక అంటున్నాడు. అలాగే నీ జీవితంలో ఏదైనా నీకు దేవుడు ఇస్తాడని, అది అసాధ్యమైన కార్యమైన సాధ్యం చేస్తాడని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా నమ్మకంతో. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, ఆయన నీ జీవితంలో ఏది చేస్తాడని నువ్వు నమ్ముతున్నావో అది కలుగునుగా, కానీ నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా. కానీ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ప్రియ దైవజనమ, నీ సంఘాన్ని, నీ పరిచర్యని దేవుడు దీవించగలడని, ఆయన ఆశీర్వదిస్తాడని, నిన్ను విస్తరింపజేస్తాడని నువ్వు విశ్వసిస్తున్నావా? దేవాది దేవుడు ఖచ్చితంగా నీ యొక్క పరిచర్యను ఆయన ఆశీర్వదించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ ఉదయకాలం ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన యొక్క మహిమను నమ్మి, మరి నీ జీవితంలో ఏదైనా నా ప్రభువు చేస్తాడని నమ్మితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. వారు నమ్మినప్పుడు వారికి చూపును దేవాది దేవుడు వారికి అనుగ్రహించాడు. అలాగే అబ్రహాము మరి నమ్మినప్పుడు మరి మృతతుల్యమైపోయిన శారా గర్భాన్ని తెరిచి చక్కని బిడ్డలను దేవాది దేవుడు ఇచ్చాడు కదా. అలాగే ప్రియ దైవజనమ, ఈరోజు నీ దేవుడు నీ జీవితంలో ఏది చేస్తాడని నమ్ముతున్నావో అవన్నీ కూడా దేవాది దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ యొక్క వాగ్దానం మరి దేవుడు నీతో మాట్లాడారు కదా, ఈ వాగ్దానం చక్కటి వాగ్దానం నీకు ఇచ్చాడు ప్రభు.
ఆయన స్తుతించు, ఆయన నామాన్ని గణపరచు. నీ నమ్మిక చొప్పున ప్రతి ఈవి దేవుడు నీకు అనుగ్రహించును గాక. మరి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, వందనాలు, స్తోత్రాలు దేవా. ఘనమైన, శ్రేష్టమైన, మహిమోన్నతమైన మీ నామమునకు వందనాలు దేవా. ప్రియ తండ్రి, నాయనా ఈ ఉదయకాలంలో చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ అయ్యా, ఇదిగో తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. అవును తండ్రి, ఆ గుడ్డి వారు నిన్ను నమ్మినప్పుడు ప్రభువా అయ్యా, ఇదిగో తండ్రి వారు చూపు పొందుకోగలిగారయ్యా. నాయనా ఈ ఉదయకాలం కూడా ఈ వాగ్దానం వింటున్న పిల్లలు కూడా నిన్ను నమ్మి ఉన్నారయ్యా. వారి జీవితంలో నువ్వు మాత్రమే కార్యాలు చేయగలిగిన దేవుడు అని అయ్యా, అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరుస్తావని అయ్యా, వారి జీవిత స్థితిగతులను మారుస్తావని, వారి కుటుంబాన్ని చక్కపరుస్తావని అయ్యా, ఇదిగో తండ్రి ప్రభు నువ్వు మాత్రమే వారికి గర్భాన్ని తెరిచి చక్కని బిడ్డలను అనుగ్రహించే దేవుడు అని, అలాగే నాయన వారి యొక్క జీవితంలో నువ్వు మాత్రమే చక్కటి ఉద్యోగాన్ని అనుగ్రహించే దేవుడు అని అయ్యా నాయన ప్రభు, అలాగే ఆత్మీయంగా నీ బిడ్డలను కట్టే దేవుడు అని, స్థిరపరిచే దేవుడు అని అయ్యా నాయన ప్రభ అయ్యా, ఇదిగో తండ్రి రక్షణ లేని వారికి రక్షణను ఇచ్చే దేవుడు అని వారందరూ నమ్ముతున్నారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు అయ్యా, వారి జీవితంలో ఏ యొక్క పరిస్థితుల్లో ప్రభా అయ్యా ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆ ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా నువ్వు అనుకూలంగా మారుస్తావని ఎంతమంది నమ్మకంతో ప్రభా నాయన అయ్యా, ఇదిగో వారి జీవితాలను మారుస్తావని, వారి స్థితిగతులను మారుస్తావని, వారి పరిస్థితులు చక్కపరుస్తావని అయ్యా ఎంతమంది నమ్మకంతో ఎదురు చూస్తున్నారో అయ్యా, వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించయ్యా. ఈరోజు నువ్వు చెప్పావు కదా తండ్రి, మీరు మాట్లాడారు కదా ప్రభా, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కన్నావు కదా తండ్రి. అయ్యా వారి నమ్మిక చొప్పున వారి జీవితాల్లో బలమైన కార్యాలు అయ్యా జరుగునట్లు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన చుట్టూ చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయ్యా. అయ్యా ఈ భయంకరమైన దినాల్లో అయ్యా ఎటువంటి నాయన ఆపద నీ బిడ్డలకు కలగకుండా, ఎటువంటి తెగుళ్ళు బిడ్డలను ఆవరించకుండా నీ కృప, కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.